ఆయన తలుచుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నిన్న మీరు తలుచుకుంది కానీ ఆయన తలుచుకోలేదు అన్నది ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మరి 2.0 వస్తే ఎలా ఉంటుందంటే ఆమె కవనంలో ఆయన మాట్లాడు ఇలా ఉండవలసిన అవసరం నాకు లేదన్నాడు. అలా ఉంటేనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటా అని తాగుంటలు చదువుకున్నటువంటి చాలామంది కార్యకర్తలు నేతలు ఒకవేళ నిజంగానే రేపు అధికారంలోకి వస్తే ఇది నేనని చెప్తున్న తర్వాత ఇంక వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ అసలు? అది వాళ్ళకే వదిలేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను సార్, దర్ బి ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అండ్ సప్రెషన్ నుంచి ఎప్పుడైనా సరే సక్సెస్ నెరేటివ్స్ ఉంటుంది. ఫీనిక్స్ బర్డ్ కూడా అంతే, చేష్టలు ఉడిగిపోయిన తర్వాత కూడా యాషెస్లోంచి ఇట్స్ లివ్స్ హెర్ లైఫ్ ఫ్రమ్ యాషెస్ అంటారు. ఎప్పుడైతే యాషెస్లోంచి ఫీనిక్స్ బర్డ్ ఎలా లేస్తుందో అలా లేచే కార్యక్రమానికి తెరలేపేస్తున్నారు. ఇందులో గమనించవలసింది ఏంటంటే యాషెస్లోంచి లేచే దాంట్లో దాని ప్రయత్నం ఎప్పుడు వదలదు. దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం వదలకుండా ఇఫ్ హీ సస్టైన్స్ ఏమవుతుంది? కెన్ యూ ఇమాజిన్ సార్? కెన్ యూ యాంటిసిపేట్? ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉంటుందంటేనండి ఆద్యంతం గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా సార్, వీళ్ళ ప్రాసెస్లో మీరు ఒక ఫైనాన్సెస్ తీసుకోండి, కొంచెం చిన్న లెక్క చెప్పవచ్చు మనం. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళు ఎంత చెప్పారు? మొత్తం 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్ల నోటుకొచ్చింది చెప్తున్నారు. సార్ మొత్తం అప్పు 3,30,000 కోట్లు చేసాడు ఆయన. అంటే నెలకి అగ్రిగేట్న 5,300 కోట్లు అప్పు చేశాడు 5 సంవత్సరాల టెన్యూర్. సార్ ఇక్కడ ఈ టర్మ్ ఈ 6-7 నెలల టర్మ్లో 1,26,527 కోట్లు, అంటే నెలకి అగ్రిగేట్న 15,816 కోట్లు అప్పు చేస్తున్నది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఓకే, నేను ఇందాక నేను చెప్తుంది ఏంటంటే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి ఏవైతే ఉన్నాయో దానికి మొత్తం పిండుకోవచ్చు మనం. కానీ దాని బర్డెన్ ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే కదా. ప్రజల మీదే కదా. సో అందుకని స్ట్రాటజికల్ మూవ్స్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పులు చేయడంలో నిలువరించిన దాన్ని వీళ్ళు బొంబార్డింగ్తో దాన్ని ఇప్పుడు జస్టిఫై చేయడానికి ఆ 10 లక్షల పూర్ణ కుంభం నెత్తికి తేడానికి చేస్తున్నారు. సార్ ఈ స్పాన్ ఆఫ్ మంగళవారం కబుర్లు విని వాళ్ళు మంగళవారం వస్తే చెలరేగిపోతున్నారు. అవును, ఆర్బీఐ బాండ్లు ఎలా అమ్మాలో అలా అమ్మేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. సో దీంట్లో ఆర్బీఐ బాండ్ల వేలంలో పార్టిసిపేట్ చేసి వచ్చేస్తున్నారు. మీకు ఈ అప్పులు ఎలా పీకలు తీసేస్తున్నారంటే మనుషులకి సార్ ప్రజలు గ్రహించాలి. ఇది ఇప్పటిదాకా చేసిన అప్పు చూడండి, పౌర సరఫరాల సంస్థ నుంచి 2,000 కోట్లు ఆల్రెడీ తీసుకున్నారు. మార్క్ ఫెడ్ని పణంగా పెట్టి 6,700 కోట్లు. కానీ ధరల స్థిరీకరణ లేదు ప్రజలకి. అలాగే గిట్టుబాటు ధరకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క కన్ఫెషన్ లేదు. అలాగే ఏపీఐసిసిని పణంగా పెట్టంటే బోలే ఎమ్మెల్యే 1000 కోట్లు ఎత్తేసారు. ఏపీఐ ఎండిసిని పెట్టుకుని 5,000 కోట్లు ఎత్తేసారు. బడ్జెటేతర అప్పులు అంటారు ఇట్లా. ఇది ఫిబ్రవరి 5కి లెక్క. అంటే మొత్తం 94,952 కోట్లు చేశారు ఇప్పటికి పూర్ణ కుంభం. ఇది కాక మనకి ఈ గుదిబండ అమరావతి ఒకటి మనకి వీళ్ళ కళలని సాకారం చేసుకోవడానికి అమరావతి అది. అంటే మనకు కావాల్సినవి సచివాలయం, సెక్రటరియట్, గౌరవ హైకోర్టు కట్టి ఉన్నాయి అక్కడ. కానీ ఓవర్ యాక్షన్ కోసం చేస్తున్న అప్పులు చూడండి. ప్రపంచ బ్యాంక్, ఏడీ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు ఎత్తేసారు. హడ్కో నుంచి మళ్ళీ ఇంకో 11,000 కోట్లు. జర్మనీ సంస్థ నుంచి కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు. సిఆర్డి అని సమీకరించనున్న అప్పు 21,000 కోట్లు. మొత్తం అప్పులు ఇది 52,000 కోట్లు. ఇందులో మీరు గమనించగలిగితే వీళ్ళు ప్రణాళిక తెగించి కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి రోడ్లకి 250 కోట్లు తీసుకొచ్చారు. వీళ్ళు రోడ్ల టెండర్ల వాల్యూ ఎంతండి? కిలోమీటర్కి నేషనల్ హైవే కన్నా కాస్ట్. నేషనల్ హైవే 21-22 కోట్ల మధ్యలో అవుతాయి, డబల్ కంటే ఎక్కువ. వీళ్ళు 24.92 ఎంతో బేర్ మినిమం ఇస్తూ 53.64 కోట్లు. అంటే వీళ్ళు మామూలుగా సినిమాలు కాదు కదా, హైయెస్ట్ టెండర్. అంటే టెక్నాలజీ కదా వీళ్ళకి. మళ్ళీ ఏమన్నట్టు రోడ్లు వస్తాయి. ఇది గమనించుకోండి. అమరావతి వాళ్ళు మాలోకాలు రోడ్లకి అంటే 53 కోట్లు ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 250 కోట్లు కేవలం 5 కిలోమీటర్లకు వస్తుంది. అంటే 5 కిలోమీటర్ల రోడ్డుకి వీళ్ళు ప్రణాళిక ఉన్నాయి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎత్తేసారు, వీళ్ళు తప్పట్లు కొట్టేసారు, తీసేశారు. 22 రైల్వే జోన్ అన్నారు, కిరణ్ లేని ఎత్తేసారు.
వరప్రదాయం రూపాయి డబ్బులు వచ్చేది అదే. సార్ వీళ్ళకి ఒరిస్సా అంటే భయం, పక్కన కర్ణాటక అంటే భయం, ఎవరికి బీజేపీ వాళ్ళకి ఎన్డీఏ కూటమికి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే మనం ఎర్రబాబులో. ఇది 10 ఏళ్ళు పొద్దుయింది. బాబు సాలువా దా 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 కోర్టు బ్యాచ్ అంటారు అది. కరెక్ట్గా ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు కరెక్ట్గా అప్పటిదాకా మాట్లాడే భాష వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏంటంటే ఒక వాయిస్ మాడ్యులేషన్స్ ఇక్కడ నుంచి ఇస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేరు కదా, కూటమిలో ఉన్నారని ఈయన తగిలిస్తారు ఇక్కడ. అక్కడ ఎలక్షన్స్ ముందు బ్యూరోక్రాట్ బ్యాచ్ దిగిపోతుంది. అప్పటిదాకా ఉన్న మస్తీ ఇట్టిని చూడ పీకేస్తారు. ఆ పరిస్థితుల్లో వచ్చేస్తాయి. ఇప్పుడు రాష్ట్రానికి నష్టం కాకపోయినా ఈ కుళ్ళు సాలువలన్నీ దులిపి దేవదాస్ సాలువల మాట అని తీసి బయటికి మనకి వాద్యాలు ఉంటాయి. నిలయ విద్వాంసుల వాద్యం ఎంత కష్టం వచ్చేసిందో, ఎలా అని ఇక్కడ ఊగిపోతూ ఉంటాడు. రాష్ట్ర కుబుసాలు కదిలిపోయినప్పుడు జుట్లు ఊగిపోయే బ్యాచ్ ఒకటి, కుళ్ళు సాలువల బ్యాచ్ ఒకటి, బ్యూరోక్రాట్ బ్యాచ్ ఒకటి. ఇవి చేసి దాష్టికాలు గమనించుకోండి ప్రజలు. అని చదివేటంటే ఎక్కడో దగ్గర నాకు తెలిసి ఒక మహానుభావుడు ఇదే కాంగ్రెస్ చేస్తున్న దాష్టికాల నుంచి తెలుగు జాతిని పరిరక్షించడానికి ఒక రామారావు ఆవిర్భవించాడు. ఆ మహానుభావుడితో అమ్మయ్య అనుకునే దగ్గర మళ్ళీ కుళ్ళు కుతంత్రాలు దరిద్రం అడ్డమైన చెత్త రాజకీయాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చి సామాన్య ప్రజల కోసం ఎవడైతే సస్తాడో ఆడ సాగు గురించి ఆలోచించే దగ్గర నిద్రపోడు. ఇది గమనించుకోండి. ఇది దిక్కుమాల రాజకీయం. సామాన్య ప్రజల చేతికి ఒక అనే ఆపన్న హస్తం కూడా అందిస్తున్నాడు అంటే గుర్తుంచుకోండి రే, మీ సాగు కూడా దాపరిస్తున్నాడు అని కథ అర్థం. అప్పుడు అదంతా పెత్తందారు ఏకమవుతారు. అదే ఆ జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకుని చెప్పి చచ్చాడు. అయినా మనం మాలోకాలం కాబట్టి మనకి ఎప్పటికీ బుర్రకెక్కదు. బుర్రకెక్కినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి దరిద్రాల్ని ఆవిష్కరించుకుంటూనే కూర్చోవాలి. ఆడ కుసమత రాజకీయాలకి అప్పులు చేసుకుని పోతాడు. మనం చచ్చినట్టు వెర్రిబాగులలో ట్యాక్సుల రూపంలో అప్పులు తీర్చుకుంటూనే సస్తూ ఉంటాం. నాకేటి పని ఎమ్మెల్యేతో, నాకేటి మినిస్టర్తో పని, నాకేటి సచివాలయంతో పని అనుకుంటారే మాలోకాలు. మీకు పని లేకపోయినా మీకు పని కల్పించి మీ జేబుకు వాళ్ళు పని కల్పిస్తున్నారు. సచ్చి సడి రెక్కొడిచి డక్కొడిచి డబ్బులు సంపాదిస్తే రాత్రికి సాయంత్రం ఎత్తేస్తారు మీ కాడ అప్పులు తీర్చాలని వాళ్ళ భేషజాల కోసం. అందుకని నిన్న ఆయన 2.0లో నాతో పాటు నలుగురు అనుకున్న దగ్గర ప్రజలతో పాటు నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకుంటారు. సో ఇది గమనించగలిగితే చాలా బాగుంటుంది అంతే. కానీ ఆయనలాగా సహనం ఓపిక 4 ఏళ్ళ పాటు ఇంకా భరించగలిగే అంత శక్తి అందరికీ ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి. తర్వాత జరిగేది జరక్క మాందో. ఎందుకంటే ప్రపంచంలో ఒక శక్తి ఏదో విధంగా నడిపిస్తున్నట్టు ప్రజల్ని, కర్మ సిద్ధాంతాలని. నెక్స్ట్ ఎక్కడో దగ్గర మానవాళి అంతరించిపోతుంది, మానవాళికి కష్టాలు వచ్చినప్పుడు ఎవడో ఒకడు ఏదో రూపంలో వస్తుంటారు. నేను నమ్మిన ఆ మహానుభావుడు పివి నరసింహరావు గారు, మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు వరచోండి, ఇలాంటి తెంగరేపారమైన విపి సింగ్ తెంగరేపారానికి పరాకాష్ట రోజు భ్రష్టు పట్టించారు దేశాన్ని. ఆ టైంలో 2 మహనీయులు ఆవిష్కరించారు, దేశ ముఖ చిత్రాన్ని మార్చారు. ఆయన మహానుభావుడు పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఒక రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, లేదంటే రామారావు గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే రోజుల నుంచి నువ్వే మా దిక్కు అనుకునే రోజు వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, నేనైతే కింద కామెంట్ల రూపంలో ఇస్తుంటారు చూడండి నాకు బహుమతులు చాలా బాగుంటాయి సార్. అంటే ఒక సత్య భోజనం మీద ఉన్న శ్రద్ధ అన్నది అది కాన్సెప్ట్ అనుకుంటే డ్రైవ్ చేయండి, ఏం పర్లేదు. రోజు దినం భోజనాలతోనే కాలం గడుపుదాం అనుకునే దగ్గర మంచి దినాలు వస్తాయని ఆశించే మనుషుల్లో నేను. సార్